నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ఉన్నాం. వెంకటాపురం మండలానికి సంబంధించి ప్రధానంగా ఇటు బహుళజాతి మొక్కజొన్న కంపెనీ వల్ల మేమందరం నష్టపోయామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంత పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఎప్పుడు పంట వేశారు? మీరు ఎట్లా నష్టపోయారు? నేను నా పేరు రాంబాబు అండి, పాయం రాంబాబు, వెంకటాపురం మండలం మర్లగూడెం పంచాయతీ నుంచి మాట్లాడుతున్నా. హైటెక్ కంపెనీ అని మొక్కజొన్న ద్వారా నేను ఒక 4 ఎకరాలు వేసాను. నాతో పాటు ఇక్కడ చాలా మంది ఒక 200 ఎకరాల పైన వేశారు. ఒక ఎకరానికి వచ్చేసేసి 4 టన్నులను వస్తుందని చెప్పి రైతులకి చెప్పి వ్యవసాయం చేపించారు సార్. ఈ రోజు పంటకి చేతికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం గింజలు పోసుకోలేదండి. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ నష్టపోతున్నాం. ఒక్కొక్క ఎకరానికి 1,50,000 దాకా నష్టపరిహారం ఇవ్వాలి. అట్లా ఎకరానికి కౌలు చొప్పున ఒక 50,000 ఇవ్వాలి. ఎంతో శ్రమ కష్టపడి చేసినా కూడా ఈసారి దుఃఖం వస్తుంది, కానీ మాట్లాడే విధానం కూడా ఇంత బాధగా ఉంది. సంబంధిత అధికారులు ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారో వాళ్ళతోని మరి ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? అధికారులు స్పందించట్లేదండి. ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు? అసలు ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు అధికారుల దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళు ఆఫీసులో లేమంటున్నారు. మన హైటెక్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ దరిదాపుల్లో లేరని ఆపదని చెప్తున్నారు సార్. ప్రధానంగా అసలు మీకేం కావాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు? అసలు మీకేం కావాలి? మాకు నష్టపరిహారం కావాలండి. ఎకరానికి 4 టన్నులు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. ఇది కొన్ని పరిస్థితి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సర్పంచ్ గారు కూడా ఉన్నారు, ఏదైతే ఆదివాసీ నవనిర్మాణ సంఘ వ్యవస్థాపకులు. చెప్పండి, అసలు ప్రధానంగా ఇటు ఈ బహుళ జాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలనే పాయింట్అవుట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులను అయితే నష్టపరుస్తున్నారంటూ కూడా అనేక ఇచ్చేస్తున్న పరిస్థితి. అసలు ఎట్లా చూడొచ్చు? ప్రధానంగా మారుమూల ప్రాంతాలని ఈ అంతర్జాతీయ బహుళ జాతి విత్తన కంపెనీలు ఏవైతే ఉన్నాయో మోనోసెంటర్, తర్వాత సింజెంటా, హైటెక్, పైనీరు, ఇవన్నీ కూడా గత 7-8 సంవత్సరాల నుంచి ఈ మారుమూల ప్రాంతాల్లో అయితే అమాయకులు, అవిద్య కలిగినటువంటి రైతులు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఆ విత్తనాలని కొత్తగా తయారు చేసినటువంటి విత్తనాలను ఇక్కడ ప్రయోగంగా ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక ప్రయోగశాలగా మార్చి వీళ్ళ భూములను తీసుకొని అందులో రైతులని కూలీలుగా మార్చి వీళ్ళతోటి వ్యవసాయం చేయించడం జరుగుతూ ఉన్నది. అయితే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎకరానికి 5 టన్నులు వస్తాయి, 6 టన్నులు వస్తాయి. అదేవిధంగా టన్నుకు 20,000, 28,000, 36,000 అని చెప్పేసి రైతులకి చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే బాండ్ వ్యవసాయం అంటే ఏంటిది? అసలు బాండ్ అంటే ఏంటిది? మొక్కజొన్న పేరు బాండ్ కాదు కదా. బాండ్ అంటే ఏంటిది? ఒక అగ్రిమెంట్. అంటే ఈ విత్తన కంపెనీకి వ్యవసాయం చేసేటటువంటి రైతుకి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతూ ఉన్నది. ఈ అగ్రిమెంట్ అనేది ప్రత్యక్షంగా జరుగుతుందా, పరోక్షంగా జరుగుతుందా అనేది ఈ రైతులకు తెలియదు. కంపెనీ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మేము ఎకరానికి మా విత్తనం వేసుకుంటే ఇన్ని టన్నులు వస్తుంది, మేము ఇంత దిగుబడి వస్తుంది, టన్నుకి ఓ 28,000, 26,000 లేకపోతే 30,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విత్తనం వేయడం వల్ల కంపెనీ నుంచి వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి రైతులకు చేరడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ ఏం చేస్తానంటే ఆర్గనైజర్స్ రైతుల యొక్క పట్టాలు, రైతుల యొక్క ఆధార్ కార్డులు, రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటా ఉన్నారు. తీసుకొని ఈ డీలర్లే ఈ ప్రాంతంలో ఒక పెద్ద రైతుగా అవతరించి ఈ రైతుల యొక్క పొలాలన్నీ కూడా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి డీలరు ఒక 3,000 ఎకరాలు, 5,000 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తున్నట్టుగా కంపెనీలను నమ్మిస్తా ఉన్నారు. కానీ ఈ అసలైన ఓనర్స్, భూమి పట్టా కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ డీలర్లు కూలీలుగా చూపెడతా ఉన్నారు కంపెనీ దృష్టిలో. వీళ్ళ భూములన్నీ కూడా కౌలుకు తీసుకొని వాడు అసలైన ఒక పెద్ద రైతుగా చలామణి అవుతూ వీళ్ళని కూలీలుగా ఆ పొలాల్లో కూలీలుగా చిత్రీకరించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లారా? వ్యవసాయ శాఖ అధికారులకు గత 2-3 ఏళ్ల నుంచి ఏజెన్సీ ప్రాంతంలో అమాయకమైనటువంటి
రైతులు ఉంటారు. ఈ రైతులకి వాళ్ళు వేసేటటువంటి పంట మీద చల్లేటటువంటి ఎరువులు, సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు ఇవన్నీ కూడా నకిలీ వస్తాయి. అదేవిధంగా విత్తనాలు వస్తాయి. ఏది ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి సీడ్ మీద రిసిప్ట్ ఇచ్చిండ్రా? ఈరోజు ఒక టాబ్లెట్ కొంటేనే జిఎస్టి మనం కట్టినట్టుగా రిసిప్ట్ వస్తుంది, ఆన్లైన్ రిసిప్ట్ వస్తుంది. కానీ రైతులు కొనుగోలు చేసినటువంటి తీసుకున్నటువంటి విత్తనాలకి ఎటువంటి రిసిప్ట్ ఇవ్వలేదు. అదే హైటెక్ కంపెనీ మీద ఎందుకు రిసిప్ట్ ఇవ్వలేదు? ఒక విత్తనాన్ని ఇక్కడ రైతులకు ఇచ్చే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి ఆమె ఖచ్చితంగా ఎవరున్నా కూడా ఏవో దాన్ని సర్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ ఇక్కడ సర్టిఫై చేసిర్రా? సర్టిఫై చేయలేదు. ఇక్కడికి వచ్చేటటువంటి విత్తనాలను సర్టిఫై చేయరు. ఆ విత్తనాలు కొంటే మరి వాళ్ళకి రిసిప్ట్లు ఇస్తారా లేదనే తెలుసుకోలు. ఇక్కడ పిచికారీ చేసేటటువంటి రసాయన ఎరువులు, తర్వాత సేంద్రియ ఎరువులు, వీటన్నిటికీ అవి ఒరిజినలా కాదా నకిలీనా అనే విషయం కూడా వీళ్ళు తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. మొత్తానికి ఈ రోజు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులే కారణం. వ్యవసాయ అధికారులు దాన్ని ధృవీకరించాలి. అది ఐఎస్ఐ మార్కు ఉందా లేదా, లాట్ నెంబర్ ఎంత, దాని గడువు తేదీ ఎప్పటి వరకు ఉంది, ఇవన్నీ కూడా చూడాలి కదా. రైతులని ఎప్పటికప్పుడు రైతుల దగ్గరికి పోయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది కదా. ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచో ఒక బహుళజాతి కంపెనీ ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములలో వ్యవసాయం చేస్తా ఉన్నది. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేయాలి? భూసార పరీక్షలు చేయాలండి. భూసార పరీక్షలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు ఈ భూమి యొక్క ఎటువంటి వాల్యూస్ ఉన్నాయి భూమిలో అనేది కూడా అగ్రికల్చర్ అధికారులు పరిశీలించి భూసార పరీక్షలు చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రాంతంలో ఎటువంటి పంటలు వేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటది అనేది అగ్రికల్చర్ అధికారులు వాళ్ళు నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఎంటైర్ స్కామ్ ఇదొక మొక్కజొన్న అనేది ఒక పెద్ద రాకెట్. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతాన్ని ఎంచుకొని రైతులను వందల కోట్ల రూపాయలకు దగా చేస్తా ఉన్నారు. వీళ్ళని మోసం చేస్తా ఉన్నారు. వీళ్ళ పొలాలలోనే వీళ్ళని కూలీలుగా మారుస్తా ఉన్నారు. మా డిమాండ్, రైతుల డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా విత్తన కంపెనీ రావాలి, డీలర్ రావాలి, వేసిన పంటల్ని పరిశీలించాలి. అసలు ఎటువంటి కమిట్మెంట్ ఉన్నది విత్తన కంపెనీకి, సాగు చేసినటువంటి రైతులకు ఎటువంటి కమిట్మెంట్ ఉన్నది, అసలు కంపెనీ ఏమిస్తుంది అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా మేము ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ మంత్రిని, జిల్లా కలెక్టర్ గారిని మేము కోరేది ఒకటే, గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మోనోసెంట, అదే విధంగా తర్వాత పొయ్యినీరు, హైటెక్, సింజంట ఈ విత్తనాలు ఇచ్చేటటువంటి డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా సమగ్రమైనటువంటి ఆడిట్ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే రైతుల పేర్ల మీద వచ్చినటువంటి వందల కోట్ల రూపాయలు వాళ్ళు కాజేయడం జరుగుతా ఉన్నది కంపెనీ నుండి వచ్చేది. కాబట్టి వాళ్ళ అకౌంట్లు కూడా సీజ్ చేయాలి. ఇప్పుడు హైటెక్ కంపెనీ సీడ్ వేసింది కాబట్టి రైతులు తీవ్రంగా నష్టపోయింది కాబట్టి ఎకరానికి 1,50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి కంపెనీ. అదే విధంగా ఎకరానికి 50,000 కౌలు చెల్లించాలి. అలాగే వీళ్ళని మోసం చేసినటువంటి డీలర్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులంతా కూడా కోరడం జరుగుతా ఉన్నది. ఇది కొన్ని పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే బహుళజాతి కంపెనీల వల్ల అయితే మేము తీవ్రంగా నష్టపోతున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు ఏదైతే నష్టపరిహారం అనేది కల్పించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అయితే పట్టించుకోకపోవడం వల్లే మాకు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడ్డ అధికారులని వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకైతే నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్, సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.